బిగ్ బాస్. బిగ్ బాస్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ షో అని మనకు తెలుసు. ఆ ఎంటర్టైన్మెంట్ షో వల్ల మన స్టార్ మాల్ అయితే వచ్చే 9:30 PM సీరియల్ అలాగే 10 PM సీరియల్స్ ఎలా అయిపోతాయో వాళ్ళ పరిస్థితి అసలు అర్థం కాని పరిస్థితుల్లో అయితే సతమతం అయిపోతూ ఉంటాయి. ఈ సంవత్సరం మాత్రం కొంచెం డిఫరెంట్గా ఒక్క సీరియల్ మాత్రమే ఉంది. అంటే మనకు నువ్వు లేక నేను లేను అనే సీరియల్ బచావ్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. లేకపోతే 10 PMలో కానీ ఉండింటే ఖచ్చితంగా అది ఆటి నుంచి అట్టే ఇంటికి అయితే వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడ అదృష్టం చేసుకునిందని మనం అయితే చెప్పుకోవచ్చు నువ్వు లేక నేను లేను అనే సీరియల్. అదే విధంగా మనకు గీతా ఎల్ఎల్బి సీరియల్ అనేసి సేమ్ పొదరిల్లు ఎలాగైతే మనకు వచ్చిందో అదేవిధంగా 9:30లో వచ్చి తర్వాత 2 వీక్స్లోనే మనకు మార్చారు. మీ అందరికి తెలిసిన విషయమే. అంటే మార్చారంటే అక్కడ నువ్వుంటే అనేది అనే సీరియల్ 9:30 PMకి అయితే వేశారు. గీతా ఎల్ఎల్బి సీరియల్ని 10 PMకి అయితే షిఫ్ట్ చేశారు. బిగ్ బాస్ వచ్చే టైంకి మనకు డిసెంబర్ లాస్ట్లో అయితే మనకు గీతా ఎల్ఎల్బి సీరియల్ అనేది రిలీజ్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత మనకు బిగ్ బాస్ మనకు సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి ఏమో స్టార్ట్ అయితే మనకు సెప్టెంబర్ 5వ తారీఖు అయితే ఎండ్ చేసేస్తారు గీతా ఎల్ఎల్బిని. అతి లీస్ట్ ఎపిసోడ్స్ అయితే ఎండ్ అయిపోయింది. దాంతోపాటు గీతా ఎల్ఎల్బితో పాటు మనకు భానుమతి అనే సీరియల్ కూడా ఒకటి వస్తూ ఉంది. భానుమతి అనే సీరియల్ని కూడా మనకైతే 6 PMలో ఎండ్ చేసేసి నువ్వుంటే నా జతగా సీరియల్ని 9:30 PM నుంచి తీసుకొచ్చి మనకు 6 PMలో అయితే ఇస్తారు. ఆ 6 PMలో వేసిన తర్వాత జస్ట్ 1 year కూడా కాలేదు. ఇప్పుడు మనకు బిగ్ బాస్ వచ్చేకి ఇంకా 3 months అయితే ఉంది. ఇంకా 3 monthsలో మనకు 3 సీరియల్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 1 yearలో 3 సీరియల్ అయితే ఎండ్ కాబోతున్నాయని మనకైతే తెలుస్తుంది. ఇప్పుడు 6 PMలో నిండు మనసు సీరియల్ డేంజర్ జోన్లో ఉందా అంటే డేంజర్ జోన్లో ఉంది అని చెప్పలేము, లేదని చెప్పలేము. అక్కడ టైం స్లాట్ చేంజ్ చేసి మనకు ఇన్ కేసు అదే నిండు మనసుల ప్రొడక్షన్ హౌస్ నుంచి అయితే 2 సీరియల్స్ అయితే వస్తున్నాయి కదా. ఆ 2 సీరియల్స్లో మనకు బ్రహ్మముడి సీరియల్ ఆశించినంత టీఆర్పీ రాలేదు. అలాగే నిండు మనసుల సీరియల్ కూడా ఆశించినంత టీఆర్పీ లేదు. కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి ఎండ్ చేసుకోండి అనేసి అంటే మాత్రం వాళ్ళు ఏ సీరియల్ని ఎండ్ చేస్తారని మనం అయితే చూడాలి. ఇన్ కేస్ కావ్య కానీ ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్లో హీరోయిన్ కానీ బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్సెస్ వెరీ హైగా ఉన్నాయని తెలుస్తుంది. ఇన్ కేస్ వెళ్ళిందంటే మాత్రం బ్రహ్మముడి సీరియల్ని ఎండ్ చేసి నిండు మనసుల సీరియల్ని 1 PMకి అయితే షిఫ్ట్ చేసే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉందని నాకైతే అనిపిస్తుంది. ఓకే, నిండు మనసుల సీరియల్ 1 PMకి అయితే షిఫ్ట్ చేస్తారని మనం అనుకుందాం. ఇప్పుడు 6 PM స్లాట్లో ఖాళీ ఉంది కాబట్టి 9:45కి ఇప్పుడు మనకు 2 సీరియల్స్ అయితే మనకు టెలికాస్ట్ అవుతున్నాయని మీకు చెప్పినాను కదా. కానీ ఇప్పుడు పొదరిల్లు సీరియల్ ఒక్క సీరియల్ మాత్రమే డేంజర్ జోన్లో ఉంది. అలాగే పొదరిల్లు సీరియల్ నెంబర్ 1 నెంబర్ 2 ప్లేస్ని అయితే కైవసం చేసుకుంటా ఉంది. అలాగే చాలా చాలా బాగుంది అబ్బా స్టోరీ. ఈరోజు ఎపిసోడ్ గురించి కూడా నేనైతే కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్తాను. ఈరోజు ఏదైతే ఎపిసోడ్ జరిగిందంటే మహాలక్ష్మి ఫస్ట్ టైం జాబ్కి వెళ్తా ఉంది కదా. ఆ ఎపిసోడ్ ఏదైతే జరిగిందో ఆ ఎపిసోడ్ మనకు పొదరిల్లు ఏ రోజైతే మనకు లాంచ్ అయిందో అంటే డిసెంబర్ 24వ తారీఖు అనుకుంటా, కాదు 2 వారాల ముందు డిసెంబర్ 8వ తారీఖు అయితే మనకు 2025 డిసెంబర్ 8వ తారీఖు 2025లో మనకు పొదరిల్లు సీరియల్ అయితే లాంచ్ అయింది. అక్కడ లాంచ్ అయిన రోజు కరెక్ట్గా అక్కడ మహాలక్ష్మి అంటే తమిళ సీరియల్ రీమేక్ అని మనకు తెలుసు. అక్కడ మహాలక్ష్మి అక్కడ పెళ్ళి అంటే దాన్ని ఏం చెప్తారు, జాబ్కి అయితే వెళ్ళడం మొదలుపెట్టింది అక్కడ. ఇప్పుడు మనకి ఏదైతే ఎపిసోడ్స్ వస్తున్నాయి 120 ఎపిసోడ్లో 132 ఎపిసోడ్లు అయితే అందనుకుంటాను. 132 ఎపిసోడ్లో అక్కడ మహాలక్ష్మి అయితే జాబ్కి అయితే వెళ్ళింది. జాబ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదైతే పరిస్థితి వచ్చిందో వాళ్ళ నాన్నగారు ఇంటికి తీసుకుపోయేసి మన చక్రిని కిడ్నాప్ చేసి మన చక్రిని మహాలక్ష్మి నుంచి పర్మనెంట్గా దూరం చేయాలని చూసారు కదా. ఆ పర్మనెంట్ దూరం నుంచి మహాలక్ష్మిలో ఇప్పుడే చక్రి పైన కొంచెం కొంచెం పాజిటివ్నెస్ అయితే బయటకు వస్తూ ఉంది అనే లోపల ఒక కొత్త హీరోని అంటే మన మహాలక్ష్మికి ఒక ఏమని చెప్పాలి, పొగడ్తలు చేసేవాడిని, అదే ఏదో అంటారు కదా మామూలుగా, ఏమంటారు వాళ్ళని, ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళు వేరే ఉంటారు, మా అలాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. అంటే మాయ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, అంటే మాయ మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు చూడండి. ఆ విధంగా ఆఫీస్లో వచ్చి మీరు అందంగా ఉంటారు, మీరు చాలా సూపర్గా ఉంటారు, మీరు భలే ఉన్నారు, మీ రిజల్ట్స్ చూసే మీకు మీకు మెయిల్ చూసే మీ మెయిల్లో చూసే సర్టిఫికెట్లు చూసే మీకు జాబ్ ఇచ్చేసాను అనేసి పొగడ్తల వర్షం కురిపించే వాళ్ళు ఆపోజిట్గా అయితే వచ్చారు. ఇదే సినారియోతో మనకు గుండెండ గుడిగంటల సీరియల్లో కూడా వచ్చింది. అంటే మహాలక్ష్మి చక్రీనే మన మైండ్లో ఉంటుంది. అదర్ పర్సన్ వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా ఆ సీరియల్ అనేది బాగా డ్రాబ్యాక్ అయితే అవుతుంది, మనకు తెలిసిన విషయం. ఎందుకంటే మహాలక్ష్మికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు, అంటే లవ్ చేయాలనేసి లేకపోతే ఏదో ఒకటి మహాలక్ష్మిని వాళ్ళు పక్కకు తిప్పుకోవాలనేసి ఏదేదో ట్రై చేస్తూ ఉంటాడు అతనైతే. ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ తీసేస్తే బాగుంటుంది అనేసి. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుసు కదా, మహాలక్ష్మి ఒకటి ఉంటే 2 పక్కల నుంచి ఇలా బాణాలు వెళ్తూ ఉంటాయి. అది అంత సూట్ అవ్వదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని సీరియల్స్లో అదే ఉంది కాబట్టి మనకు ఎవరు ఆడియన్స్ని అంత అట్రాక్ట్ చేయలేకపోతా ఉండే. అందుకోసమని ప్రతి ఒక్క సీరియల్లో నెంబర్ 1 అవ్వాలంటే ఖచ్చితంగా ఏదో ఒక
డిఫరెన్స్గా అయితే తీసుకురావాలి. ఆ డిఫరెన్స్ని తీసుకొచ్చింది ఎందుకంటే నలుగురు అబ్బాయిల మధ్య ఒక అమ్మాయి ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ అయితే చాలా చాలా కొత్తగా ఉంది. సీరియల్స్ చరిత్రలోనే కాన్సెప్ట్ అత్తలేని ఇల్లు ఎలా ఉంటుంది అనేది కూడా మనకైతే చూస్తాం. ప్రతి ఒక్క ఇంట్లో అత్తగారు ఉంటారు, అత్తగారి హింసలు, అక్కడ అత్తగారి శాపనార్థాలు, ఆ అత్త టార్చర్కి మనకు కోడలు ఎలా నిలబడుతుందని మనం అయితే చూస్తాం. కానీ ఇక్కడ అలా కాకుండా కంప్లీట్ ఒక డిఫరెంట్ స్టోరీ అయితే మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది గుండెండ గురిగంటలో కూడా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది తీసుకొచ్చారు. కానీ ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ తీసుకురావడం వల్ల 2 వారాల పాటు మనకు బాగా ఇబ్బంది పట్టింది. అలాగే కామెంట్స్కి అయితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఆ క్యారెక్టర్ని ఏం చేశారు, బహుశా అగ్రిమెంట్ ఏమైనా ఉందేమో, మీరు 1 వారము 2 వారాలు ఉండండి మళ్ళీ చూస్తామనేసి ఏమైనా చెప్పారా, లేకపోతే కంప్లీట్గా అగ్రిమెంట్ ఏమైనా చేసుకున్నారేమో, ఖచ్చితంగా నేను ఉంటేనే ఈ సీరియల్లో ఉంటేనే నేను నటిస్తాను అనేసి ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నారేమో. అందుకనేసి మీనా దగ్గర నుంచి తీసుకొచ్చి మన విద్య అంటే మన రోహిణి ఫ్రెండ్కి అయితే వాళ్ళు అప్పచెప్పారు. కాబట్టి అక్కడ ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అట్ట మారింది. ఇక్కడ ఈ ఆఫీస్లో ఉండే ఎండి కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించుకొని మన మహాలక్ష్మి చక్రి అలాగే ఉంటే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందని మనకైతే తెలుసు. యాక్చువల్గా మహాలక్ష్మికి అలాగే చక్రికి తమిళ సీరియల్ అయితే ఇప్పుడు రీసెంట్గా నిన్న మొన్న పెళ్ళి అయితే అయింది. ఆ పెళ్ళి అవ్వడానికి కూడా కారణం అయితే వాళ్ళ అమ్మ నాన్నే. ఇప్పుడు మహాలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న మన చక్రిని ఎలాగైతే దూరం చేయాలనుకొని చూస్తారో అదేవిధంగా వాళ్ళ అమ్మ నాన్న మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ మహాలక్ష్మితో క్లోజ్ అయిపోయినట్టు వాళ్ళు నటించి నాటకాలు ఆడి అవన్నీ మొదలు పెట్టడం వల్లనే మహాలక్ష్మికి చక్రికి మరొకసారి అయితే రియల్గా అయితే పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళ అన్నోళ్ళ ఆనందంతో అయితే అవతలు లేవు అనుకోండి అక్కడ తమిళ్లో అయితే. ఇక్కడ కూడా మన తెలుగులో అయితే ఈరోజు చూసాం కదా, ఈరోజు ఎపిసోడ్ మీరు చూసినట్టయితే చాలా చాలా బాగుంది అబ్బా ఈరోజు ఎపిసోడ్. ఎందుకంటే మహాలక్ష్మికి జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక వే పోతా ఉన్నాం అనుకోండి, మనము ఆ దారిలో చీమలు కూడా ఒక దారిలో పోతా ఉంటాయి అనుకోండి. ఇప్పుడు గుంపులో పోయిందలాగా పోయేదానికన్నా పక్కకు ఒక దారి పోయేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు చక్రిని ఇప్పుడు మాధవ గారిని, అలాగే మన కేశవాని, అలాగే మన చిన్న అబ్బాయి ఉంటాడు కదా, అబ్బాయి పేరు ఏం గుర్తులేదు, చిన్న అబ్బాయి ఉంటాడు కదా వాళ్ళని, అలాగే మన నారాయణ గారిని, వీళ్ళందరినీ ఒక వేలో చూస్తే ఇంకొక వేలో మన చక్రిని చూడటం వల్ల మనకు కూడా కొంచెం స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే చక్రి పైన కొంచెం పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే చక్రి బాధ చాలా బాగుంది అబ్బా, డీసెంట్గా చాలా చాలా క్లియర్గా మనకు 32 నిమిషాలు 33 నిమిషాలు వచ్చినా కానీ మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా వాళ్ళ మాటలతో వాళ్ళ సెటైర్లతో అంటే చాలా చాలా బాగుంటాయి. ఆ సెటైర్ మాటలు కానీ అవంతా బాగుంటాయి. ఆ సెటైర్ మాటలు అయితే ఇప్పటికైతే బాగున్నాయి. అలాగే పెళ్ళి అయిపోయిన తర్వాత వన్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత భార్యాభర్తలు అంటే ఆ భార్యాభర్తల లైఫ్ లీడింగ్ అనేది వేరే ఉంటుంది కంప్లీట్గా. ఆ లైఫ్ అనేది మనకి ఇంకా 3 మంత్స్లో అయితే వచ్చేస్తుందని మనకు తెలుసు. బిగ్ బాస్ వచ్చే టైంకి అయితే మనకు ఆ లైఫ్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ స్టార్మా 2 సార్లు దెబ్బతినింది. అంటే టాప్ సీరియల్స్ అని చెప్పుకోవచ్చు. సత్యభామ సీరియల్ 9+ to 10+ క్రాస్ అయిందని మనకైతే చెప్తా ఉంటారు. అప్పుడు మనకు టీఆర్పీ రేటింగ్స్ గురించి అంతా నాకు ఐడియా లేదు. కానీ నువ్వుంటే నా జతగా మాత్రం నేనైతే కళ్ళతో చూశాను, అలాగే మన వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం. నువ్వుంటే నా జతగా అయితే 10+ టీఆర్పీ క్రాస్ అయిన తర్వాత మనకు బిగ్ బాస్ కోసం అనేసి వాంటెడ్గా బిగ్ బాస్ కోసం అనేసి భానుమతి సీరియల్ని ఎండ్ చేసి మరి అక్కడ 6 PM అయితే తీసుకొచ్చారు. 6 PM తీసుకొచ్చిన తర్వాత జస్ట్ ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 8 మంత్స్ ఏముంది అనుకుంటా, 8 మంత్స్ కూడా లేదు, ఒక 6 మంత్స్ ఏముంది అనుకుంటాను. 6 మంత్స్ ఎలాగోలా రన్ చేసుకొని అయితే వచ్చారు వాళ్ళు. ఇంకా రన్ చేసుకొని వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది అనుకునే లోపల ఏదో కొన్ని మనస్పర్ధలు వచ్చి అది హీరోయిన్ గురించి అయితే చెప్పారు. అది ఇప్పుడు మన హీరో గారు అయితే ప్రతిసారి ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేస్తూ ఉంటారు, నువ్వుంటే నా జట్టుగా ఫేర్వాల్ మిస్ అయినాను, ఫేర్వాల్ చేస్తాం తొందరలో ఫేర్వాల్ చేస్తాం అనేసి. ఆ ఫేర్వాల్ చేసే కొద్దికి మనకు గోదావరి సీరియల్ ఆల్రెడీ ల్యాండ్ చేయి కూడా మనకు 30 ఎపిసోడ్లు దాదాపు 25 ఎపిసోడ్లు ఈరోజు అయితే టెలికాస్ట్ అయితే అయింది. గోదావరి సీరియల్ కూడా డీసెంట్గానే ఉంది, మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది అనుకుంటున్నాను. గోదావరి సీరియల్ కూడా కాంపిటీషన్ అయితే మామూలుగా లేదు, అక్కడ కూడా టైం చేంజ్ చేయాలి అనేసి అంటూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే మన పొదరిల్లు సీరియల్ని 8:30లో అయితే నేను చూడాలనుకుంటున్నాను. 8:30లో వస్తే బాగుంటుంది, 6 PM కాకుండా. 6 PMలో నిన్న మనుషులు 6:30 PMలో గోదావరి, 7 PMలో నువ్వు లేక నేను లేను, 7:30 ఇల్లు ఇళ్ళ పిల్లలు, 8 PM కార్తీక్ దీపం. ఆ సీరియల్స్ అంతా కంటిన్యూగా అవుతూ ఉంటాయి. మళ్ళీ ఏ దేవి వరమని అనే సీరియల్ ఖచ్చితంగా ప్రైమ్ టైంలో వస్తుంది అనేసి తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేసి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పొదరిల్లు సీరియల్ అయితే 8:30 PM ఫిక్స్ అయిపోండి అనేసి అనుకుంటాను. ఎందుకంటే 2 సార్లు దెబ్బతిన్న సింహం మరి 3వసారి కూడా దెబ్బతినేకి సిద్ధంగా ఉంటారు కదా. ఒకసారి పులొస్తుంది నాన్న, పులొస్తుంది నాన్న అంటే పిల్లల కోసం 2 సార్లు విన్నాడు. రియల్గానే పులి వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా నాన్న మళ్ళీ పోయి కాపాడతారు. కాబట్టి అక్కడ నాన్న కాపాడలేదు, కానీ ఇక్కడ స్టార్మా అయితే కాపాడుకుంటుందని నాకైతే అనిపిస్తుంది. మళ్ళీ